శ్రీ మాత్రే నమః. ఇది కాజు తోటి ఆలు కుర్మా చేశాను. ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్లోని దాల్చిని లవంగాలు 2 కొంచెం ఉల్లిపాయలు అవి బాగా ఇది చేసి చిన్న ముక్కలుగా తరిగి వాటిని వేసాను. వేసిన తర్వాత ఇది నాకు తోచిన విధంగా నేను చేసుకున్నాను. ఒక ఇలాచీ కూడా వేసాను అందులోని. ఇవి వేసి టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు, ముందు ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా వేసేసి ఉప్పు పసుపు వేసిన తర్వాత అవి అన్నీ ఇలా మగ్గబెట్టేసాను. ఆలు ఏమో కుక్కర్లో పెట్టాను. ఆలు ఏంటంటే ఒక 5-6 విజిల్ రాగానే మెత్తగా అయిపోయి అవి తీసి తొక్క తీసాను. మొత్తం తీసిన తర్వాత ఇలా టమాటాలు అవి ఇచ్చేసాను. కొంచెం ముందుగుండా కాజు నానబెట్టుకున్నాను. ఆ నానబెట్టింది ఏంటంటే మిక్సీ కొట్టానమాట అవే నీళ్ళతోటి. ఈ లోపల మా వాడేమో పైనాపిల్ తీసుకొస్తే పైనాపిల్ జ్యూస్ కూడా చేస్తాడు. ఇది కూడా మిక్సీ కొట్టి ఈ ఒలిచేసిన ఆలు ఏమో ఈ మొత్తం మగ్గింది బాగాను. ఉల్లిపాయ టమాటో పేస్ట్ చేయలేదు, చిన్నగా మగ్గింది. మగ్గిన తర్వాత ఆ ఉల్లిపాయ టమాటాలోని ఈ ఆలు వేసాను. వేసిన తర్వాత ఈ ముద్ద కూడా కొంచెం వేసి కొంచెం కారం తగినంత ఉప్పు చూసుకొని ఉప్పు కారం మనకు కొంచెం టేస్ట్ చూస్తారు కదా, చూసుకొని వేసుకోవాలి. ఇలాగా కొంచెం స్మాష్ చేశాను. ఒక 2 ఆలులు ఏంటంటే అలా ఉంచేసాను అన్నమాట. బాగుంటుంది కదా ఆలు పడితే అనేసి ఇది చేశాను. కూరతో కూర చాలా బాగా వచ్చింది కూర. ఇదంతా అయిన తర్వాత ఇలాగా కాజు పాలక వాటర్ పేస్ట్ వేసాను. మంచి కలర్తో వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కుక్ చేస్తే కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. కుర్మా రెడీ. ఆలు కుర్మా విత్ పూరి. మీరు కూడా ట్రై చేయండి. శ్రీమాత్రే నమః.